రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రెడ్ అలర్ట్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలోనూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. రాగల 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉంది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు. రెడ్ అలర్ట్ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాలోనూ ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు అధికారులు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ అనిల్ మనకి లైవ్లో అందిస్తారు. అనిల్, డీటెయిల్స్ ఏంటి? రాగల 3 రోజుల పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. కొన్ని జిల్లాలకు అలర్ట్స్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? కార్తిక్, బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షపాతం నమోదవుతుంది. ఈరోజు ఉదయం నుంచి విశాఖలో కుండపోత వర్షపాతం నమోదైంది. రహదారులన్నీ కూడా జలమయమయ్యాయి. చిన్న చిన్న కాలనీలన్నీ కూడా పూర్తిగా నీట మునిగినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా మధురవాడతో పాటు జ్ఞానాపురం, అలాగే పెందుర్తి, కేఆర్ఎం కాలనీ, మద్దిలపాలెం, ఇసుకతోట వంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచిపోయినటువంటి పరిస్థితి. అయితే రానున్నటువంటి 24 గంటల్లో బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడేటువంటి అవకాశం ఉంటుందని, ఈ అల్పపీడనమే వాయుగుండంగా బలపడేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. పూర్తిగా దాని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు ఏపీలో విస్తారంగా వానలు కురుస్తాయని, అలాగే ఏపీలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే విశాఖపట్నంతో పాటు అనకాపల్లి, కాకినాడ, పశ్చిమ గోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అత్యంత భారీ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లితో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో కూడా భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే తీరం వెంబడి గాలుల వేగం కూడా అధికంగా ఉంటుంది కనుక అత్యధికంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, బుధవారం వరకు వేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ సూచించింది. కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా ఎగురవేయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక వాయుగుండం ప్రభావంతో పూర్తిగా వాయుగుండం ఏర్పడితే కనుక పూర్తిగా రేపటి నుంచి మరింత ఉధృతి పెరిగేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. వర్షాలు తీవ్రత ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. రివర్ క్యాచ్మెంట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు నదీ పరివాహక ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదులకు వరద ఉధృతి కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎగువ కురిసినటువంటి వర్షాలకు కూడా పెద్ద ఎత్తున వరద వచ్చేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. అయితే రేపటికి అల్పపీడనం కాస్త వాయుగుండంగా బలపడితే కనుక తీవ్రత మరింత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. భూ ఉపరితలంపై కూడా గాలుల తీవ్రత ఉంటుంది కనుక పిడుగులు పడేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో వేటకు వెళ్లరాదని, ఎవరైనా సముద్రంలో వేట చేస్తుంటే వారు కూడా తిరిగి వచ్చేయాలని వాతావరణ శాఖ సూచిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి వర్షపాతం నమోదవుతోంది. పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. రానున్నటువంటి 3 రోజుల పాటు రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తోంది. కార్తీక్, ఓకే, థ్యాంక్ యూ అనిల్.